విగ్రహం ఉండదు. 4 దిక్కుల సమానంగా కట్టిన పీఠం మాత్రమే ఉంటుంది. రెండవది కామాక్షి అమ్మవారు, కాంచీపురం. కామాక్షిదేవి ఆలయం కాంచీపురం, తమిళనాడులో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. మూడవది శృంఖలాదేవి అమ్మగారు, ప్రద్యుమ్న నగరం. కోల్కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లా మాతగా పూజిస్తారు. కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు. నాలుగవది జోగులాంబ, అలంపూర్. మన రాష్ట్రంలో వెలిసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం. ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్లో ఉంది. సతీదేవి పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెబుతారు. ఐదవది సాంకరి, శ్రీలంక. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రిన్కోమలిలో ఉండొచ్చని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఫిరంగుల వల్ల మందిరం నాశనం అయ్యిందని, ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు. ఆరవది చాముండి, క్రౌంచపట్టణం. ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈ పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఏడవది ఏకవీరిక ముహుర్యం. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో ముహుర్ క్షేత్రంలో వెలసింది. ఏకవీరాకి దేవి సతీదేవి కుడిచే ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. మాణిక్యాంబ ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడింది. దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామ క్షేత్రంలో ఒకటి. 9వది కామరూప గౌహతి. అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. 10వది వైష్ణవి జ్వాలా క్షేత్రం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఇక్కడి అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. 11వది పురుహూతిక పిఠాపురం. ఈ పుణ్యక్షేత్రం పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠ భాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. 12వది మంగళగౌరి గయా. బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్థానాలు పడినట్లు చెబుతారు. అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థల పురాణానికి తగినట్లుగా పక్షజోలా పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారని భక్తులు చెబుతారు. 13వది విశాలాక్షి, వారణాసి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి భాగం వారణాసిలోని పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించారని స్థల పురాణం చెబుతుంది. 14వది సరస్వతి, జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయ పడిందని చెబుతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 15వది మహాలక్ష్మి, కొల్లాపూర్. ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ మహారాష్ట్రలో వెలిసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. 16వది గిరిజ, ఒడిశా. ఒడిశా జాపూర్లో వెలిసిన అమ్మ
అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. 17వది మహాంకాళి ఉజ్జయిని. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవిపై పదవి ఊడిపడిందని దేవి భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహాంకాళి రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి. 18వది భ్రమరాంబిక శ్రీశైలం. సతీదేవి మెడభాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ పరమేశ్వరుని 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ధన్యవాదములు.